చేసిన ఎకో సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం. నాదేళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం, తెలుగువారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా అన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వకారణం. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం పోతే అన్ని ఫోరమ్స్లో చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ ఉన్నారు, ఒక్కొక్క సిటీకి ఒకరే ఉంటారు. కానీ ఆ సిటీని అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా మీరు కూడా తయారు కావాలని చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ కంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్క అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్ పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగువారే కనపడుస్తున్నారు. ఎట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్కి వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాష్ లొకాలిటీ కనపడుస్తుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు. అది ఈరోజు మనం సాధించిన విజయం. కొన్ని సిటీస్లో చూస్తే ఇక్కడికంటే అక్కడ మొత్తం ఏ విజయవాడో, హైదరాబాదో, వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23, 24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు చదువు కోసం. వారిలో 56% తెలుగు వాళ్ళు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో 12వ భాష తెలుగు భాష. రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వారిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ సభలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరంతా కూడా మీ క్యారియర్ కోసం, అవకాశాల కోసం ప్రపంచం అంతా వెళ్ళారు. దాంట్లో తప్పు లేదు. కానీ నేను చాలాసార్లు చెప్పింది,
ఏ దేశానికి పోయినా ఆ దేశంలో కూడా మనకు ఆమోదం రావాలంటే అక్కడ ఉండే ప్రజలకు కూడా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ దేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు. కర్మభూమికి కూడా మీరు సేవలు చేసి మీరు రాణించాలని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా మీరందరూ దీన్ని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలని. చిన్న ఆంటర్‌ప్రెన్యూర్ కానీ పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలని జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేం. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తల్ని విదేశాలకు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి 50 మందిని 60 మందిని వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేవారు. ప్రపంచమంతా తిరిగేవాళ్ళం. ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి ఎక్కడికక్కడ అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరూ నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయూలు చేయడం, కొలాబరేషన్లు పెట్టడం, టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, డబ్బులు అవసరం పెట్టుబడులు పెట్టాలంటే, డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం. ఈరోజు వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పైకి రాలేదు, ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనతో ఈరోజు ఆ స్థాయికి ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ మనం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ దేశంలో లేదు. లేకపోతే మేము ఆలోచించాం ఏ విధంగా కట్టాలంటే దుబాయ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను. దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కట్టాలని ఆలోచించినప్పుడు ఒక వైబిలిటీ రావాలి, సస్టైనబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎంఆర్ ప్రాపర్టీస్లో విల్లాస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తానని ప్రపోజల్స్ పెట్టి